అంటే ఇది ట్రీట్మెంట్ అనేది కంటిన్యూగా వన్స్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మెడికేషన్ అనేది లైఫ్ లాంగ్ ఇంకా యూజ్ చేయాల్సి ఉంటుందా సార్? లేదు ఒక పర్టిక్యులర్ స్టేజ్‌లో దీన్ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్లీ డిమెన్షియాస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఏదన్నా వాల్యూమ్ లాస్ అయింది అంటే బ్రెయిన్ యొక్క ఫంక్షన్ కెపాసిటీ తగ్గింది. సో బ్రెయిన్ యొక్క ఫంక్షన్ కెపాసిటీ తగ్గిన తర్వాత మనం ఏదైనా మెడికేషన్ మీద స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, ఇవి ఇర్రివర్సిబుల్గా ఉంటాయన్నమాట. అంటే రివర్సిబుల్ డిమెన్షియాస్ అని చెప్పి సపరేట్ ఎంటిటీ ఉంటుంది. అది ఆ రివర్సిబుల్ డిమెన్షియాస్ అయితే కనుక వాటిని మనం ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేసే ఆప్షన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఇవి రివర్సిబుల్ డిమెన్షియా కేటగిరీ కిందకి రానివైతే కనుక అప్పుడు అందులో మళ్ళీ ఏంటంటే ఎన్పిహెచ్ లాంటి ఈ నార్మల్ ప్రెజర్ హైడ్రోకెఫలస్ ఎన్పిహెచ్ లాంటివి ఇంటర్వెన్షన్ ప్రొసీజర్స్ తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ ఆల్జిమర్స్ డిమెన్షియా లాంటివి కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ట్రీట్మెంట్ కానీ ప్రోగ్నోసిస్ కానీ ఇదంతా కూడా ఏం టైప్ ఆఫ్ డిమెన్షియా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. అంటే మీరు మర్చిపోవటం అనేది ఏ విషయాలు మర్చిపోతుంటారు సార్? అంటే సివియారిటీ ఎలా ఉంటుంది? స్టేజ్ బై స్టేజ్ ఆ తీవ్రత అనేది ఎలా ఉంటుందంటారు? యూజువల్గా ఈ ఆల్జిమర్స్ డిమెన్షియా లాంటి వాటిల్లో వాళ్ళు ఏదన్నా నేమ్స్ ఒకటి మర్చిపోవటము, కామన్గా చెప్పే కంప్లైంట్స్ ఏదన్నా ఇదివరకు మా రిలేటివ్స్ వాళ్ళ పేర్లు అవి చూసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ పేర్లు అవి నాకు తెలిసేది, ఇప్పుడు నాకు పేర్లు తెలియట్లేదు అనటము. సో నేమ్స్ ఒకటి మర్చిపోవటము, లేకపోతే బయటికి ఏదన్నా వెళ్తే వాళ్ళు దారి మర్చిపోవటం, ఇదివరకు తెలిసిన దారి తెలియకపోవటము లాంటిది ఉంటుంది. సో ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇనీషియల్గా దీన్ని మైల్డ్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ అని చెప్పి అంటాము. అందులో ఏంటంటే డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ ఏంటంటే జస్ట్ కొంచెము మతిమరుపు ఉంది ఇది వరకు మీద, బట్ వాళ్ళ ఫంక్షనింగ్ అనేది అంత ఎక్కువ ఎఫెక్ట్ అయి ఉండదు. బట్ ఇఫ్ ఇట్ ప్రోగ్రెసెస్ అప్పుడు అది డిమెన్షియాలోకి వెళ్తే కనుక అప్పుడు వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో దే విల్ బి రిక్వైరింగ్ హెల్ప్, పక్కన రిలేటివ్స్ వైఫ్ హెల్ప్ చేయడం కానీ లేకపోతే సన్స్ ఆర్ డాటర్స్ హెల్ప్ కానీ అవసరం అవుతుంది అనమాట. అది ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అయితే వాళ్ళు కంప్లీట్ డిపెండెంట్ అయిపోతారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుంటారు సార్ వాళ్ళకి? ఒకవేళ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రెషన్. ఒకవేళ అది అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్తే కనుక ఒక్కొక్కసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తించడంలో కూడా ఇబ్బంది అవ్వచ్చు. ఓకే. ఇది కంప్లీట్గా అయితే క్యూరబుల్ అంటారు డిమెన్షియా అనేది? వన్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత కంప్లీట్గా ట్రీట్మెంట్ అయితే క్యూర్ చేయొచ్చు? దట్ డిపెండ్స్ అపాన్ ద కేటగరైజేషన్ మేడం. అంటే ఒకవేళ రివర్సిబుల్ డిమెన్షియాస్ ఉన్నాయి పేషెంట్కి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా బ్రెయిన్ లోపల సబ్డ్యూరల్ హిమటోమా లాంటివి ఉన్నాయి, దాన్ని ఒకవేళ డ్రైన్ చేస్తే దానివల్ల డిమెన్షియా వస్తుంది. క్రానిక్ సబ్డ్యూరల్ హిమటోమా ఉంది, దానివల్ల డిమెన్షియా వస్తుంది. దాన్ని డ్రైన్ చేస్తే వాళ్ళు ఇంప్రూవ్ అవ్వచ్చు. తర్వాత ఇవి మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోడియం కానీ ఇట్లాంటివి ఏమన్నా తక్కువ ఉన్నాయి, వాటి వల్ల ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్గెట్ఫుల్నెస్ వస్తుంది, లేదా అవి మనం కరెక్ట్ చేస్తే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ అనేది రావచ్చు. లేదా ఏదైనా క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే ట్రీట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ రావచ్చు రివర్సిబుల్ డిమెన్షియాస్ అయితే. బట్ అదర్ టైప్స్ ఆఫ్ డిమెన్షియాస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జిమర్స్ డిమెన్షియా ఉంది, లేకపోతే ఏదైనా ఫ్రాంటోటెంపరల్ డిమెన్షియాస్ ఉన్నాయి, అవి మనం కంప్లీట్గా క్యూర్ చేయలేకపోవచ్చు. బట్ వాటిని ఏంటంటే ఈ ఆల్జిమర్స్ లాంటివి వీ హ్యావ్ సమ్ మెడికేషన్స్ విత్ విచ్ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే మెమరీ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతాయి ఆ మెడికేషన్స్. ఓకే సార్. అయితే ప్రివెన్షన్లో భాగంగా కావచ్చు, సెల్ఫ్ కంట్రోల్లో భాగంగా కావచ్చు, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేంజ్ చేసుకుంటే దీని నుంచి కొంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు అంటారు? స్ట్రెస్ అనేది ఒకటి కొంచెం మనం తక్కువగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత ఇంకొకటి ఏది కూడా ఎక్కువ యూజ్ చేయొద్దు, తక్కువ యూజ్ చేయొద్దు. సో అందుకని బ్రెయిన్ని రిలవెంట్గా యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి స్టిమ్యులేషన్ అనేది ఉంటుంది.